దూత మీడియా పవర్ ఆఫ్ న్యూస్. నమస్తే, వెల్కమ్ టు దూతా మీడియా. నేను పవన్. తృప్తికి ఆశకి హద్దు ఎక్కడ? అస్సలు ఉండదు. ఈ రోజుల్లో అయితే ఇంకా కావాలి, ఇంకా ఇంకా కావాలి, మొత్తం నాకే కావాలి. ఇదే నేటి మనసుల ఆలోచన. మేధస్సు మరియు వినోదాన్ని మిళితం చేసే కౌను బనేగా కరోడుపతి సోని అందరూ ఆనందిస్తారు. ఇది జ్ఞానాన్ని పెంచుతుంది కూడా, మరియు సమాధానాలు సరైనవైనప్పుడల్లా అందరూ చాలా సంతోషిస్తారు. ఇక ఇటీవల ఎపిసోడ్లో నీరజ్ సక్సేనా ఫాస్టెస్ట్ ఫింగర్ రౌండ్లో అత్యంత వేగంగా సమాధానం ఇచ్చి హాట్ సీట్లో నిలిచాడు. అతను అరవకుండా, డాన్స్ చేయకుండా, ఏడవకుండా, చేతులు ఎత్తకుండా, అమితాబ్ను కౌగిలించుకోకుండా చాలా ప్రశాంతంగా కూర్చున్నారు. నీరజ్ ఒక శాస్త్రవేత్త, పిహెచ్డి మరియు కోల్కతాలోని ఒక విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ఉన్నారు. ఆయన ఆహ్లాదకరమైన మరియు సరళమైన వ్యక్తిత్వం కలిగి ఉన్నారు. డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాంతో కలిసి పనిచేయడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. నేను మొదట నా గురించి ఆలోచించేవాడిని. అబ్దుల్ కలాం ప్రభావంతో నేను ఇతరుల గురించి మరియు దేశం గురించి కూడా ఆలోచించడం ప్రారంభించానని చెప్పుకొచ్చారు. ఇక నీరజ్ ఆడడం మొదలుపెట్టారు. ఆయన ప్రేక్షకుల పూలను ఒకసారి ఉపయోగించాడు. అయినప్పటికీ ఆయనకు డబుల్ డిప్ లైన్ ఉన్నందున దాన్ని ఉపయోగించుకునే అవకాశం పొందాడు. ఆయన్ను అడిగినన్ని ప్రశ్నలకు సులభంగా సమాధానం చెప్పాడు మరియు అతని తెలివితేటలు అందరినీ ఆకట్టుకున్నాయి. అలా ఆటను కొనసాగిస్తూ 3,20,000 రూపాయలు గెలుచుకున్నాడు. ఇక దాని తర్వాత కొంత విరామం దొరికింది. విరామం తర్వాత అమితాబ్ ముందుకు వెళ్దాం డాక్టర్ సాబ్ అంటూ తన 11వ ప్రశ్నను అడగబోతుంటే అప్పుడే నీరజ్, సార్ నేను నిష్క్రమించాలనుకుంటున్నానని చెప్పాడు. దీంతో ఆశ్చర్యపోయిన అమితాబ్, ఎందుకు క్విట్ అవ్వాలనుకుంటున్నారంటూనే మీరు చాలా బాగా ఆడుతున్నారు, మీకు ఇంకా 3 లైఫ్ లైన్లు మిగిలి ఉన్నాయి మరియు ₹1,00,00,000 గెలుచుకునే మంచి అవకాశం ఉంది కదా, ఎందుకు నిష్క్రమిస్తున్నారు, ఎందుకు క్విట్ అవుతున్నారని అమితాబ్ డాక్టర్ నీరజ్ను అడిగారు. దానికి నీరజ్ ప్రశాంతంగా సమాధానం ఇచ్చాడు. ఇతర ఆటగాళ్ళు వేచి ఉన్నారు. వారు నాకంటే చిన్నవారు, వారికి కూడా అవకాశం రావాలి. నేను ఇప్పటికే చాలా డబ్బు గెలుచుకున్నాను, నాకు ఉన్నది చాలని నేను భావిస్తున్నానంటూ తెలిపాడు. నాకు అంతకుమించి కోరిక లేదంటూ చెప్పాడు. దాంతో అమితాబ్ దిగ్భ్రాంతి చెందాడు మరియు అక్కడ ఒక్క క్షణం నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. ఆయన చెప్పిన మాటలకు అప్పుడు అందరూ లేచి నిలబడి చాలాసేపు చప్పట్లు కొట్టారు. ఈరోజు మనం చాలా నేర్చుకున్నాం, ఇలాంటి వ్యక్తిని చూడడం చాలా అరుదు అని అమితాబ్ అన్నారు. నిజం చెప్పాలంటే ఇతరులకు అవకాశం రావడం గురించి ఆలోచించే వ్యక్తులు చాలా అరుదుగానే ఉంటారు. తమ వద్ద ఉన్నది చాలు అని భావించే వ్యక్తిని నేను ఇదే మొదటిసారి చూడడం, అతన్ని మనస్ఫూర్తిగా సెల్యూట్ చేస్తున్నానని అమితాబ్ అన్నారు. నేడు ప్రజలు కేవలం డబ్బు వెంటే ఉన్నారు. ఎంత సంపాదించినా తృప్తి ఉండదు, దురాశకు అంతమే ఉండదు. డబ్బు వెంటాడుతూ కుటుంబాన్ని, నిద్రను, ఆనందాన్ని, ప్రేమను, స్నేహాన్ని కోల్పోతున్నారు. అలాంటి సమయాల్లో డాక్టర్ నీరజ్ సక్సేనా లాంటి వారు గుర్తుకొస్తారు. ఈ యుగంలో సంతృప్తి మరియు నిస్వార్థం వ్యక్తులు దొరకడం కష్టం. అతను గేమ్ నుండి నిష్క్రమించిన తర్వాత ఒక అమ్మాయి హాట్ సీట్లో కూర్చొని తన కథను పంచుకుంది. మేము 3 కుమార్తెలమైనందున మా నాన్న మమ్మల్ని మా అమ్మతో సహా బయటకు పంపించేశాడు. అప్పుడు మేము అనాథాశ్రమంలో నివసిస్తున్నాము. నేను అనుకున్న నీరజ్ నిష్క్రమించకపోతే ఈరోజు చివరి రోజు కాబట్టి మరెవరికి అవకాశం లభించదని భావించినట్టుగా తెలిపింది. నీరజ్ త్యాగం కారణంగా ఈ పేద అమ్మాయికి కొంత డబ్బు సంపాదించే అవకాశం వచ్చింది. నేటి ప్రపంచంలో ప్రజలు తమ వారసత్వం నుండి ఒక్క పైసా కూడా వదులుకోవడానికి సిద్ధంగా లేరు. అయితే ఇంకా దాని మీద కూడా కొట్లాటలు, హత్యలు కూడా చూస్తున్నాం. కానీ ఈ ఉదాహరణ మినహాయింపు. ఇతరుల గురించి, దేశం గురించి ఆలోచించే నీరజ్ లాంటి మనసులు దేవుడు ఉంటాడు. ఇలాంటి అరుదైన గొప్ప వ్యక్తి ఎందరికో స్ఫూర్తి ప్రదాత. ఇలాంటి వ్యక్తిని మనం మరవలేము. మీ అవసరాలు తీరినప్పుడు స్వార్థాన్ని విడనాడి మీరు ఇతరులకు అవకాశం ఇవ్వాలి. అప్పుడే అందరూ సంతోషంగా ఉంటారు. ఇది మనందరం నేర్చుకోవాల్సిన పాఠం. సెల్యూట్ నీరజ్ సార్. ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం ఖచ్చితంగా మా దూతా మీడియాని సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరించండి. థ్యాంక్ యూ. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ దూత మీడియా.